హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మనం ఇప్పుడు ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అది ఒక ప్రాపర్ వేలో ఏ విధంగా అప్లోడ్ చేయాలో చెప్పబోతున్నాను. వీడియో చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు అప్లోడ్ చేయాలి అనుకుంటే, మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే మీరు యూట్యూబ్ స్టూడియో యాప్ నుంచి కాకుండా మీరు యూట్యూబ్ స్టూడియో వెబ్సైట్ నుంచి అప్లోడ్ చేస్తే బెటరు. ఎందుకంటే అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎక్స్ట్రాగా. ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా ఇక్కడ మనం యూట్యూబ్ స్టూడియో వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ వచ్చింది కదా, studio.youtube.com అని కొడితే వస్తుంది. మనం ఇక్కడ ఫస్ట్ వీడియోస్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, అందులోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మీరు వీడియో కొత్తగా అప్లోడ్ చేయాలనుకుంటే క్రియేట్ ఉంది కదా, దాని మీదకి వెళ్ళండి. దాని మీదకి వెళ్ళి అప్లోడ్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఫైల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీరు వీడియోని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇలా మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి వీడియోని ఇందులోకి ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకి ఏ విధమైన ఆప్షన్స్ వస్తాయో ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో నేను ఒక వీడియోలోకి అయితే వచ్చాను. అంటే మీరు ఇక్కడ వీడియో క్రియేటర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ విధంగా ఇక్కడ మీరు వీడియో అనేది మీరు ఇంపోర్ట్ చేసిన వీడియో ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు టైటిల్ ఇవ్వాలి, మనకు కావాల్సిన టైటిల్. అయితే టైటిల్ అనేది మనకు ప్రాపర్గా ఇవ్వాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే న్యూ ట్యాబ్ తీసుకొని ChatGPT వెబ్సైట్కి వెళ్ళండి. నేను ఇది దేనికోసం చేస్తున్నానంటే హౌ టు మేక్ HD థంబ్నెయిల్స్ అనే వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి మీరు ఆ టైటిల్ని అయితే ఇవ్వండి. ఇలా నేనైతే అది ఇచ్చి బేస్డ్ ఆన్ దిస్ టైటిల్ గివ్ ఎ ప్రాపర్ యూట్యూబ్ టైటిల్ అని ఇచ్చాను. అది ఏదైతే బాగా యూస్ఫుల్ ఉంటుందో అది ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే చాలా రకాల టైటిల్స్ అయితే వచ్చాయి. ఇందులో మీకు ఏది వర్త్ అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది ఉంది, హౌ టు మేక్ HD థంబ్నెయిల్స్ ఆన్ క్యాన్వా. ఈ సెకండ్ ఇది తీసుకుందాం, క్రియేట్ యూట్యూబ్ HD థంబ్నెయిల్స్ యూజింగ్ పిక్సార్ట్ ఫుల్ ట్యూటోరియల్. ఇది తీసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగో మీరు ఈ థంబ్నెయిల్ని ఈ టైటిల్ని కాపీ చేసుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళండి. ఇదిగో ఇక్కడ మనకు టైటిల్ ఇవ్వాలంటుంది. అక్కడ మీరు దీన్ని డిస్క్రిప్షన్ ప్లేస్లో ఇది ప్లేస్ అయిపోయింది. 1 minute. టైటిల్ ప్లేస్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసాం, చూసారు కదా. ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రాపర్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి. డిస్క్రిప్షన్ అనేది టోటల్ 5000 క్యారెక్టర్స్ వరకు అయితే మనం ఇవ్వచ్చు. దానికోసం ఇక్కడ మళ్ళీ బేస్డ్ ఆన్ దిస్ టైటిల్ give a based on this give a 5000 character title అని ఇచ్చాను. ఓకే మినిట్. ఇక్కడ ఎడిట్ చేద్దాం. టైటిల్ కాదు, డిస్క్రిప్షన్. వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయండి. అది మనకు 5000 క్యారెక్టర్స్లో
డిస్క్రిప్షన్ ఇస్తుంది. మనం వెయిట్ చేయాలి దీనికి. ఇక్కడ చూసుకుంటే మనకు ప్రతి ఒక్క టాపిక్ అనేది ఇందులో కవర్ అవుతుంది 5000 క్యారెక్టర్స్లో. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఈ డిస్క్రిప్షన్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళండి, అది కాపీ అయిపోయింది. 1 minute ఇంతవరకు. ఇప్పుడు మళ్ళీ దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే చూడండి ఇప్పుడు మనకు పేస్ట్ అయిపోయింది. చూసారు కదా, 5000 క్యారెక్టర్స్లో ఈజీగా ఇది మనం ఫినిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా, మీరు ఏ ప్లేలిస్ట్లో ఇది పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేలిస్ట్ని పెట్టుకోండి. నేను ఇక్కడ నాకేం ప్లేలిస్ట్ అవసరం లేదు కాబట్టి వదిలేస్తున్నాను. ఇక్కడ మీరైతే బేస్డ్ ఆన్ మీరు ఏ వీడియోస్ చేస్తున్నారో దాన్ని బట్టి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఇది కిడ్స్ కోసమా లేకపోతే ఏజ్ పెద్దవాళ్ళ అడల్ట్స్ కోసమా అనేది చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు మనకు. ఇక్కడ కొలాబరేషన్ అనేది ఉంది కదా, కొలాబరేషన్ అంటే ఇంకో ఛానల్తో మీరు కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఇన్వైట్ కొలాబరేటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడేమో ఇవి ఆటోమేటిక్ కాన్సెప్ట్స్, అంటే ఇప్పుడు మీరు ఏదైనా వీడియో చేస్తుంటే చాప్టర్స్ కావాలనుకోండి అలా చేస్తున్నది. అవసరం లేదు అనుకుంటే ఏం అవసరం లేదు. ఇక్కడ దీని తర్వాత ట్యాగ్స్ ఉంది కదా, ఇది కంపల్సరీ ఇవ్వాలి మీరు ట్యాగ్స్. ఇది దీనికోసం నేను చెప్తున్నాను, బెస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ర్యాపిడ్ ట్యాగ్స్. ఇక్కడ మీరు టైటిల్ ఇవ్వాలి, దానికోసం టైటిల్ కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ ఈ ట్యాగ్స్ అనేవి జనరేట్ అయిపోయినాయి. ఇక్కడ పైన చూసుకుంటే కాపీ ట్యాగ్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇవి కాపీ అయిపోతాయి. మళ్ళీ వీడియో డీటెయిల్స్కి వెళ్ళి ట్యాగ్స్ దగ్గర మీరు వీటిని పేస్ట్ చేయండి. ఇవి సరిపోవట్లేదు లెంత్ కాబట్టి ఇక్కడ మనం ఒక ట్యాగ్ని తీసేద్దాం. వీడియో లాంగ్వేజ్ అంటే మీరు వీడియో ఏ లాంగ్వేజ్లో చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాప్షన్స్, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ కూడా అవసరం లేదు. ఆ తర్వాత రికార్డింగ్ డేట్, అంటే మీరు ఎప్పుడైనా ఈ డేట్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అది మన రికార్డింగ్ డేట్ ఎప్పుడు రికార్డ్ చేసామనేది చూపిస్తుంది. ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే అలో వీడియో ఆడియో రీమిక్సింగ్, అలో ఓన్లీ ఆడియో రీమిక్సింగ్ అని ఉంది కదా, ఇది ఏదైనా పర్లేదు. మీరు వేరే వాళ్ళతో రీమిక్స్ చేసినా పర్లేదు అనుకుంటే వదిలేయండి, ఇవంతా అవసరం లేదు మనకు. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఇక్కడ చూసుకుంటే సైడ్కి ఇక్కడ సబ్ టైటిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇది మన వీడియోకి అన్నిటికీ ఆటోమేటిక్గా సబ్ టైటిల్స్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇది కొత్తగా వచ్చిన ఆప్షను, ఇవి సబ్ టైటిల్స్ జనరేట్ చేస్తుంది. మనం ఇక్కడ డైరెక్ట్గా డన్ క్లిక్ చేస్తే చాలు, అదే మనకు డైరెక్ట్గా సబ్ టైటిల్స్ని జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత ఎండ్ స్క్రీన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఎండ్ స్క్రీన్ అంటే మనం లాస్ట్ వీడియో అయిపోయేలోపు మనకి ఇక్కడ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది కదా, 3 వీడియోస్ ఇగో ఇక్కడ ఉంటాయి కదా, ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ కింద చూసుకుంటే చూస్ స్పెసిఫిక్ వీడియో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఇందులో మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కంపల్సరీ ఒక ప్లేలిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలని కనిపిస్తుంది. దానికోసం ఏదో ఒక ప్లేలిస్ట్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. చూసుకుంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఎండ్ స్క్రీన్స్ కూడా అయిపోయాయి, అంటే సెట్ అయ్యాయి. ఆ తర్వాత కార్డ్స్ ఉన్నాయి కదా, కార్డ్స్ అంటే మనకు పైన ఇప్పుడు ఏదైనా వీడియో 1 minute చూపిస్తాను. ఒక
వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇగో ఇక్కడ ఉన్నది కదా, మనకు కొన్ని వీడియోస్లలో ఇలా కనిపిస్తుంది, అవి వాటిని కార్డ్స్ అంటారు. మీకు ఎక్కడ కావాలంటే ఇక్కడ కింద స్క్రాల్ చేసి ఏ ప్లేస్లో కావాలంటే దాన్ని అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ ప్లేస్లో ఈ కార్డ్ కనిపించాలి అనుకుంటే ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సేవ్ కొట్టేయండి. మీకు ఎన్ని కార్డ్స్ అంటే అన్ని కార్డ్స్ జనరేట్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇదంతా మనం మంచిగా ఇవంతా చేసేసినాం. ఆ తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. దట్స్ ఇట్. మీకైతే ఆల్రెడీ మీరు కొత్త వీడియో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఇలా సేవ్ అని కనిపించదు, మీకు పబ్లిష్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాను.